ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ సూక్తులు. బోధించడం అంటే జ్ఞానాన్ని మరొకరికి అందించటం. అయితే అది నిజానికి నిశ్శబ్దంలో మాత్రమే జరుగుతుంది. గంటసేపు ధర్మోపన్యాసాన్ని విన్న మనిషి దాన్ని మనసుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనుకోండి. ఆ ఉపన్యాసం వల్ల అతని జీవితంలో మార్పు రాదు కదా. కానీ ఒక పవిత్రమైన వ్యక్తి దగ్గరో ప్రదేశంలోనో మౌనంగా కూర్చుంటే జీవితం పట్ల అతని దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ప్రభావం లేని సుదీర్ఘ ప్రసంగం కన్నా అంతర్గత శక్తిని ప్రేరేపించే మౌనం గొప్పది. భగవాన్ రమణులు. ఇప్పుడు వీటి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోధించడం అంటే జ్ఞానాన్ని మరొకరికి అందించటం అన్నారు రమణులు. అయితే నిజానికి నిశ్శబ్దంలో మాత్రమే జరుగుతుంది అన్నారు. జ్ఞానాన్ని మరొకరికి అందించటం అంటే మనకు తెలిసిన విషయాన్ని మరొకరికి తెలియపరచడం జ్ఞానం అన్నమాట. అయితే అది నిజానికి నిశ్శబ్దంలోనే జరుగుతుంది అంటే మనం మౌనంగా ఉన్న ఆ సమయంలో అన్నీ అవతల వారికైనా మనకేదైనా సమయంలో మనకు ఏ సందేహాలైనా ఉన్నప్పటికీ మనకి శ్రీ దక్షిణామూర్తి మౌనంతోనే అన్ని శిష్యులకు నేర్పించారు అంటారు కదా. ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు రమణులు చెప్పినది. ధర్మో ఉపన్యాసాన్ని విన్న మనిషి దాన్ని మనసుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడనుకోండి. ఆ ఉపన్యాసం వల్ల అతని జీవితంలో మార్పు రాదు కదా అన్నారు రమణులు. దాన్ని అంటే ఆ మనిషి దాన్ని పట్టించుకోకుండా విన్నాంలే, అయిపోయిందిలే అంటూ మామూలు జీవితం మళ్ళీ అలానే గడిపితే అందుకు ఎటువంటి మార్పు లేదు కదా అన్నట్టు రమణులు అంటున్నారు. కానీ ఒక పవిత్రమైన వ్యక్తి దగ్గరో ప్రదేశంలోనో మౌనంగా కూర్చుంటే జీవితం పట్ల అతని దృక్పథం పూర్తిగా మారిపోతుంది అన్నారు. అంటే ఉదాహరణకు మన భగవాన్ రమణుల వద్దకు అక్కడికి వెళ్ళి అయినా ఏ ఆశ్రమానికి వెళ్ళి అయినా మనం అడుగు పెట్టిన చోట ఆ ప్రశాంతమైన ఆ నిశ్శబ్దమంతా ఉంటుంది కదా. ఆ నిశ్శబ్దంతోనే మనకి ఆ ప్రశాంతత అనేది లభిస్తుంది. అది ఎంతెంతో హాయిగా ఉంటుంది కదా. ఆ హాయి అనేది ఇంత బాగా ఉంటుందా అని అతనికి అర్థమైనా లేదా మనకు అర్థమైనా అది మన జీవితానికి మార్పు వస్తున్నట్లు మనం గుర్తించుకోవచ్చు. అందుకని రమణులు ఏ ప్రభావం లేని సుదీర్ఘ ప్రసంగం కన్నా అంతర్గత శక్తిని ప్రేరేపించే మౌనం గొప్పది అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.